నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నీ ఇంటి హాల్లో ఒక తప్పు అనేది చేస్తున్నావు తల్లి. ఇలా చేయటం వల్ల ఆ దేవునికి ఆగ్రహం అనేది కలుగుతుంది, అనుగ్రహం నీకు దక్కనే దక్కదు. అంటే అదేంటో తెలుసుకొని నీకు జరగబోయే శాపనార్థాల నుంచి తప్పించుకో తల్లి అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని చెబుతున్నారండి. ఏం చెప్పబోతున్నారు అని అంటే, బిడ్డ, నువ్వు నివసించే హాల్లో, అంటే ఎక్కువగా అండి మన ఇంట్లో మన హాల్లోనే అందరము కూర్చుంటూ ఉంటాం. అలాంటి హాల్లో చాలామంది కూడా చెయ్యని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి. ఆ తప్పులతో పాటు ఈరోజు బాబా చెప్పే సందేశం ఏంటి అని అంటే, మన ఇంటి హాల్లో అండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళ ఫోటోని మన ఇంట్లో పూజ గదిలో పెడుతూ ఉంటామండి. అలాంటి తప్పు చేయడం వల్ల చాలామందికి అనుగ్రహం అనేది కలగదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు. ఎందువల్ల ఏంటి అనేది మనం ఒక లాంగ్ వీడియో కూడా ఇచ్చామండి. అంతేకాకుండా దేవుడి గదిలో మనం చనిపోయిన వారి ఫోటోలని మనం పెట్టకూడదు. అంతేకాకుండా మనం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మంచి జరుగుతుంది అని అంటే, మనం నివసించే హాల్లో అండి దక్షిణ దిక్కుగా చూస్తున్నట్టుగా ఉండాలన్నమాట. ఆ ఫోటోని ఎప్పుడైతే ఒక గోడకి మనం తగిలించామో అని అంటే, దక్షిణం దిక్కుగా, ఉత్తరం దిక్కుగా తగిలించాలి. ఆ ఫోటో వచ్చేసి మనకి దక్షిణం దిక్కు చూస్తున్నట్టుగా ఉండాలి అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి. అంతేకాకుండా ఆ మేకులు అనేవి కొట్టి ఫోటోని వేలాడ తీయకూడదు. కింద కబోర్డ్ కానీ లేదంటే ఒక వాల్ ఏదైనా షెల్ఫ్ లాగా ఉంటే అందులో పెట్టుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. మీకు ఇంకా కూడా క్లియర్గా తెలియాలి అని అంటే కనుక ఈ వీడియోకి కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం ఒక లోగో ఇచ్చామండి. అంటే మన ఛానల్ లోగో ఉంటుంది, నా ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని కింద ఒక చిన్న యారో మార్క్ ఉంటుందండి, అంటే ఒక ప్లే బటన్. అది క్లిక్ చేశారు అని అంటే పూర్తి వీడియోని చూడగలుగుతారండి. అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక 10 మందికి షేర్ చేయండి. నమస్తే సాయిరామ్.